ఇది క్రికెట్కి సంబంధించిన రీల్ కాదు, మనుషుల ప్రాణాలకి సంబంధించిన రీల్. ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పుడే స్కిప్ చేయండి, చూస్తే మటుకు దయచేసి ఆఖరి దాకా చూడండి. ఇటలీలో వికెన్జా అనే ప్రదేశంలో మిటనీ అనే ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉండింది. ఆ ఫ్యాక్టరీ చుట్టూ చాలామంది మనుషులకి విచిత్రమైన రోగాలు రావడం స్టార్ట్ అయిందిట. హార్ట్ ఇష్యూస్, లంగ్ ఇష్యూస్, కిడ్నీ ఇష్యూస్, టెస్టికులర్ క్యాన్సర్, రకరకాల రోగాలు. ఎందుకు ఏమిటి అని అప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చెక్ చేస్తే వాళ్ళు గమనించింది ఏంటంటే అక్కడున్న మనుషుల లోపల PFA అన్న కాంపౌండ్ దొరకడం స్టార్ట్ అయింది. ఈ PFAs అంటే ఏంటి? దీస్ ఆర్ కాల్డ్ ఫర్ ఎవర్ కెమికల్స్. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఒకసారి గనక ఈ కెమికల్ మీ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళినా, నీళ్లలోకి వెళ్ళినా, భూమిపైకి వచ్చినా ఎప్పటికీ చెరిపేయలేరు. ఎలా వచ్చింది ఈ కెమికల్ బయటికి అంటే ఈ మిటనీ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ కెమికల్ కాంపౌండ్స్ డిస్పెన్స్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న గ్రౌండ్ వాటర్లోకి వదిలేశారు. అది తాగడం దాదాపు 3.5 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారట. ఒక మనిషి బాడీలో 8 nanograms/ml మాత్రమే అలౌడ్ ఈ PFA. అలాంటిది ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక వర్కర్ బ్లడ్ శాంపిల్లో ఎంత ఉండిందో ఊహించగలరా? 91,000 nanograms/ml. ఎప్పుడైతే ఇది గమనించారో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ గవర్నమెంట్ వ్యక్తులతో కలిసి ఆ కంపెనీని అప్పటికప్పుడు మూయించేశారు. అండ్ 11 మంది ఎగ్జిక్యూటివ్స్ దీనికి ఎవరైతే బాధ్యులో వాళ్ళకి కఠిన శిక్ష పడేలా చేశారు. 141 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్. కథ ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారేమో, ఇక్కడే మొదలవుతుంది. ఆ కంపెనీ మూసేశారు, వాళ్ళు వేలం పెట్టేశారు వాళ్ళ ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా. ఒకే ఒక కంపెనీ ఆప్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేశారు. ఆ కంపెనీ పేరు వివా లైఫ్ సైన్సెస్. ఇట్ ఈస్ అ సబ్సిడరీ ఆఫ్ లక్ష్మీ ఆర్గానిక్స్, ఒక ఇండియన్ కంపెనీ. సింగిల్ కంపెనీ వెళ్ళారు ఆప్షన్కి, వాళ్లే కొనుగోలు చేశారు. ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా కంటైనర్ షిప్మెంట్లో పెట్టారు, ముంబై తెచ్చుకున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలోని రత్నగిరిలో అదే కెమికల్ ప్రొడ్యూస్ చేసే ఒక ఫ్యాక్టరీ పెడుతున్నారు. ఇటలీలో ఇది విషయం, ఇండియాలో మహాప్రసాదంగా భావిస్తున్నారు. ఎందుకురా అంటే ఇండియాలో PFAs రెగ్యులేట్ చేసే లా లేదు. ఎందుకు ఇలా చేయగలుగుతున్నారు? ఎందుకంటే మన దేశంలో మనుషుల ప్రాణాలకి విలువ ఎక్కడా? ఎవ్వరూ పట్టించుకోవట్లేదు దీని గురించి.